గమ్మత్తు విషయం ఏంటంటే సైన్స్ని ఎక్కువ నమ్మనియది భారతీయ జనతా పార్టీ. ప్రజల్ని సైన్స్ వైపు పోనీయది. ఎందుకంటే సైన్స్ వైపు పోయినప్పుడు మాత్రమే మనిషి సివిలైజ్ అవుతాడు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం రూపురేఖలు ఇట్లుండకపోయేటి. మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉండినంటే ఈ దేశం రూపురేఖలు అన్నీ మారిపోయేటి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చాలామంది ఇవాళ వాళ్ళు ఏది మోడీ మీడియా ఆ బ్యాచ్ అంత అంటారు. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏందబ్బా అది? ఒక కార్యాలయంలో దాచిపెట్టిన కాగితాన్ని చిన్న తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టి కడితే అంటే ఇవ్వాల్సినటువంటి చట్టం తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఉపాధి హామీ అంటే పని చేసే హక్కును ఎవరు ఇచ్చారు? ఇన్ని రకాల అసలు నిజంగా వండర్ఫుల్. అది మన్మోహన్ సింగ్ పరిపాలనా కాలం వండర్ఫుల్. ఆ స్కామ్లు స్కీమ్లని ఏవో చేసిరు. కానీ సరే, మన్మోహన్ సింగ్ అయితే చాలా నిజాయితీపరుడు. ఆయనకు ఇవన్నీ తెలివై ఆయనను చూపెట్టి ఎవడన్నా చేసిండేమో, అది తప్పే. కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ దేనికి ఎక్కడికి వచ్చే స్కీమ్స్ కాదు. మన్మోహన్ సింగ్ గారి బాటలే ఈ దేశానికి ఇప్పటి వరకు నిలబెట్టినాయి ఈ దేశాన్ని. నరేంద్ర మోడీ పరిపాలన కాలం అంతా చీకటిమయమే ఈ దేశంలో. గడికోపారి హిందూ ముస్లింలతోటి ఈ దేశం కాదు ఏ దేశం బాగుపడదు. ఆ మాటలు చెప్పుకుంటా వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టుకుంటూ పోతే ఏ దేశం బాగుపడదు. ప్రజలంతా సమానమే. కాబట్టి వాస్తవానికి కూడా చదువుకున్నాడు ఉండాలి అబ్బా ముఖ్యమంత్రి ఎంతైనా. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నటువంటి వ్యక్తి, కేంబ్రిడ్జ్లో పనిచేసినటువంటి వ్యక్తి. అది చాలా పెద్ద పర్సనాలిటీ మన్మోహన్ సింగ్ గారు ఆయనను గడికోపారి ఇలా అంటుండే, రోబో నోరు తెరవడు. మన్మోహన్ సింగ్ నోరు తెరవలే, అవద్దని చెప్పలే. ఈయన నోరు ముయ్యాలే, నిజం చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తేడా. మన్మోహన్ సింగ్ మళ్ళీ పుడితే బాగుండు ఈ భూమి మీద అని చెప్పి కోరుకుంటా ఉన్నారు చాలామంది ఆర్థికవేత్తలు కూడా. సో చాలామంది ఉన్నారు ఆర్థికవేత్తలు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గోధి మీడియా ఇదంతా ఉంది కదా, వాళ్ళు ఈ సమాజాన్ని దేశాన్ని పైకి వీళ్ళు చీకట్లుంటేనే మోడీని గొలుస్తారు, లేకపోతే గొలవరు అనేది వాళ్ళ బాధ.